మే 1 కార్మికుడైన పునీత యోసేపు గారి పండుగ. కార్మిక ప్రజా తరగతికి చెందిన యోసేపు గారు పేదరికపు భారాన్ని మోస్తూ జీవితాంతం వరకు శ్రమించి మొద్దు కష్టం చేసి పరిశుద్ధ తిరుకుటుంబ పోషకులుగా నిలిచారు. ఈ కారణమును బట్టి పునీత యోసేపు గారికి కార్మిక వర్గానికి సారూప్యత కలిగి అపూర్వ అవినాభావ సంబంధం ఉండడంతో సందేహం లేదు. 10వ భక్తినాథ పోపు గారు మే 1ని పునీత యోసేపు కార్మికుడికి అంకితం చేసి కార్మిక దినోత్సవంగా జరపాలని పిలుపునివ్వగా 13వ లియో పోపు గారు ఆయనను శ్రామికులు, కష్టజీవులు మరియు నిర్లక్ష్యానికి గురైన వారందరికీ పాలకులుగా, మార్గదర్శకులుగా ప్రకటించారు. పనికి తగ్గ ప్రతిఫలం గుర్తింపు లేని ఎడల మానవ హృదయం ఒకంత కలతపడి వృధ చెందుతుంది. కానీ పునీత యోసేపు గారి మధ్యవర్తిత్వం కాయ కష్టమేనాడు వృధా పోదు. అందువల్ల ప్రతి క్రైస్తవ కార్మికుడు ఏ సంస్థలో, ఏ వృత్తిలో, ఏ హోదాలో ఎలాంటి పని చేస్తున్నా శ్రమ ఎడల పూజ్య భావము కలిగి, అంటే ప్రభుని పూజించడమేనని భావించి సమయమును వ్యర్థపరచక బాధ్యత గల కార్మికుడిగా ఆ పునీత యోసేపు గారి అడుగుజాడల్లో పయనింప